ఆగండి, వద్దు. సార్, ఆ పాయసం చూడండి, నీలం రంగులో ఉంది. నాన్న, అయ్యయ్యో బాబు, రే, ఆ పాత్రలో కూడా పాయసం అలాగే ఉందా? పడిందట మావా, ఇక్కడ కూడా బ్లూగానే ఉందిరా. అందులో ఏదో విషం కలిసినట్టుంది బాబు. నాన్న, ఇది గాని పాప తినుంటే ప్రాణాలే పోయి ఉండేవి. అందుకే నేను చెయ్యడ్డం పెట్టాను. నాన్న, రే, ఎలా రా? తెలియదురా మావ, మొత్తం బ్లూ కలర్ లోనే ఉంది. సార్, కొంచెం పాయసం ఇవ్వండి. పాయసం తింటే నీకు పిండ పెట్టాల్సి వస్తుంది. పోవా. ఏమైంది? అది కొంచెం పాడైందండి, వేరే కౌంటర్లో తీసుకోండి. చాలా ఎక్కువ చేస్తున్నాడు, కాపిస్తే కట్టేయాలి వీని. చెడి. ముందు దాన్ని క్లోజ్ చేయి. ఇదేంటి అందరూ అడుగుతూనే ఉంటారు. నాన్న, నాన్న, అవును మామ, ఇందులో ఏదో విషయం కలిపారు. పాపం ఈ అమ్మాయి తాగుంటే ఏమై ఉండేది? నాన్న, సార్, చాలా పెద్ద హెల్ప్ చేశారు. దేవుళ్లాగా వచ్చి కాపాడారు సార్. మీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నా వల్ల జరగాలని ఉంది, అలా జరిగింది. దానికి మించి నేను చేసిందేముంది చెప్పు? నాన్న. సార్, మీరేంటి ఇక్కడ? ఏదో అన్నం తిందామని వచ్చాను బాబు. అనుకోకుండా మిమ్మల్ని కలిశాను బాబు. తిన్నారా సార్? తిన్నాను బాబు, కానీ భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంది. సార్, ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియనివ్వకండి సార్. నాన్న, నాన్న. అయ్యయ్యో, నేనెందుకు చెప్తాను బాబు? చెప్తే చాలా ఇబ్బంది కదా. నాన్న, నాన్న. కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. ఇంతమంది మిమ్మల్ని నమ్మి తింటున్నారు కదా. ఏదైనా తప్పు జరిగిందంటే పెద్ద ఇబ్బంది అవుతుంది. నాన్న. అవును సార్. సరే బాబు, నేను వస్తాను. నాన్న. ఇందు పాప, సార్ వదిలమ్మా, వెళ్ళాలి కదా. నాన్న. ఇందు వదులు, ఆయన వెళ్ళాలి కదా. నాన్న. ఇంద్రాణి, సారీ సార్, పాపకి వాళ్ళ నాన్న దూరం అయ్యారు, అందుకే ఇలా. నాన్న. ఇందు, నాన్న. మీరు వెళ్ళిపోండి సార్. సరే బాబు. పాప, చెయ్యొద్దులమ్మా, నేను వస్తాను. సార్, మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. బుజ్జమ్మ, అలా ఇందు పాప, ఏడవకూడదు. గొడవ చేయకూడదు. ఏమైందమ్మా? పుష్ప. నాన్న. ఇందు పాప, ఏడవకూడదమ్మా. ఇందు. నాన్న. నాన్న ఎక్కడా? నాన్న కావాలి. నాన్న. ఇందు, ఏమైందమ్మా నీకు? ఆయన మీ నాన్న కాదమ్మా. నాన్న వెళ్ళిపోతున్నారు. మావా, పాపం రా, ఇన్నేళ్ళుగా వాళ్ళ నాన్ననే కలవలేదు, అందుకే వాళ్ళ నాన్న గుర్తొస్తున్నట్టున్నారు. అలాగా? ఇదిగో అమ్మ, మీ అక్క వచ్చేసారు ఇందు చూడమ్మా. పాప, ఏడవకూడదమ్మా. అక్క, నాన్న అక్కడ. తను ఇందు ఎందుకు ఇలా ఏడుస్తుంది? తను కొంచెం అంతే బావా, నాన్న దగ్గర ఎక్కువగా పెరిగింది. సడన్ గా ఎవరినైనా చూస్తే నాన్న గుర్తుకొస్తారు. ఇలాగే ఇంట్లో నిద్రలోంచి లేచి కూడా నాన్న నాన్న అని ఒకటే గొడవ బావా. నాన్న. అలా నాన్న నాన్న అని పరిగెడుతున్నప్పుడు మిమ్మల్ని మొదటిసారిగా చూసాము. ఓ, ఇది అలవాటే బావా, మీరు పెద్దగా పట్టించుకోకండి. ఇంద్రాణి, ఏడవకు నాన్న, నేనున్నాను కదా. నాన్న నీకోసం బొమ్మ కొనడానికి బయటికి వెళ్ళారు. బొమ్మ కొనగానే నాన్న వచ్చేస్తారు. నాన్న. నాన్న. నాన్న లేరు ఇందు. ఇంద్రాణి, నాన్నని నేను తీసుకొస్తాను నాన్న, నువ్వు ఏడవకు. తను ఏంటి, తను ఇంకా నాన్న ఎక్కడున్నాడో తెలియలేదా? ఆయన ఎక్కడున్నాడు అసలు? తెలియలేదు బావా, మేము కూడా చాలా చోట్ల వెతికాము బావా. తెలిసిన వాళ్ళందరినీ కూడా అడిగాము, కానీ ఇప్పటి వరకు ఆయన ఉన్నారో లేరో కూడా తెలియడం లేదు బావా. లేదు తను, ఆయన ఖచ్చితంగా ఉంటారు, నేను వెతుకుతాను. మీ నాన్నగారి ఫోటో ఉందా? నాన్న ఫోటో చూసారంటే నాన్న ఎవరు మేమెవరు అని అందరికీ తెలిసిపోతుంది. తను అది ఫోటో ఇంట్లో ఉంది బావా, చూసి తీసుకొస్తాను. ఇందు బుజ్జి, నాన్న తొందరలోనే వచ్చేస్తారు, సరేనా? అప్పటి వరకు నేను నీకు నాన్నగా, అన్నగా, ఫ్రెండ్గా ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు. మీనా, అటు చూడు, నీ కొడుకు ఆ కుటుంబంతో కలిసిపోతున్నాడు. ఇది అసలు కరెక్టే కాదు. వదినా, తను చిన్నపిల్లొదినా, పాపం. పాపమేలే, కాని కొద్ది రోజుల్లో నిన్నందరూ పాపం అనే రోజు వస్తుంది, అప్పుడు చూద్దాం.
ఇందు ఇందు పాప అక్క నాన్న అక్కడ. సరే నాన్న వస్తాడమ్మా, ఎడవకు. నాన్న కావాలి. అరే, అరే, మామ, మామ, ఏమైంది? ఒక్క నిమిషం రారా, ఒక్క నిమిషం రారా, రారా. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే. రే ఏంట్రా అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా కదా. ఇది చూడు. హా? రే ఇదేదో విషం బాటిల్లా ఉందిరా. అవునరా మావ, మన పాయసానికి వెనకాల ఉంది. స్టాల్ కి వెనుక. ఇలా చూడు, ఆయన చెప్పింది నిజమే. ఎవరో ప్లాన్ చేసి మరి ఇదంతా చేశారా? ఎవరై ఉంటారు? అది సరిపోతుంది. శామ్ ఒకసారి నాతో రా. బేబీ రవి ఏంటి? శామ్ బేబీ ఏంటి, ఏమైంది? రవి ఏంటి, ఏం చేస్తున్నా బేబీ? లేదు, నీ చేతికి పాయిజన్ స్మెల్ వస్తుందా అని చూస్తున్నా. పాయిజనా? ఏమంటున్నా? నాకేం అర్థం కావట్లేదు. ఎవరో తినే పాయసంలో విషం కలిపారు. అందుకని నువ్వు నా మీద అనుమానం పడుతున్నావా బేబీ? నువ్వు కాదు కదా. నిజంగానే నేను కాదు బేబీ. ఇలాంటిది ఎవరైనా చేస్తారా చెప్పు? నువ్వు చెయ్యవు, కానీ జాను మీద బంగారి మీద పగ తీర్చుకోవాలని నువ్వు ఈ పని చేసుంటే. శామ్, నేను శత్రువులనైనా క్షమిస్తాను, కానీ ద్రోహం చేస్తే అస్సలు క్షమించను. ఈ ఫుడ్ ఫెస్టివల్ నాకు చాలా ముఖ్యం. నన్ను రెచ్చగొట్టకు, అది నీకు మంచిది కాదు. శామ్ ఏంటంట? పాయసంలో విషం కలిపింది నేనే అని నన్ను అనుమానించి వెళ్తున్నాడు. అయ్యయ్యో, ఏంటిది? నువ్వు వాడి దగ్గర అలాంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నావా? ఒక తప్పు జరిగితే నువ్వే చేసుంటావని నీ దగ్గరికి వస్తున్నాడు చూడు. ఇదంతా ఆ బంగారి వల్లనే. రవికి నా మీదున్న నమ్మకాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తుంది. శామ్, ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే దొరికిపోతాం. శామ్, అవును, నువ్వు విషయం కలిపేశావు కదా? లేదన్నా, ఒక్క చుక్క కూడా అందులో పడలేదు. ఈలోపే రవి వచ్చేసాడన్నా. మరి విషయం ఎలా కలిసింది? అదే నాకు అర్థం కావట్లేదన్నా.